హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజశ్రీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనే కోరుకుంటున్నాను. ఇవాళ వ్లాగ్ ఏంటో చూసారు కదా. ఏంటో పొద్దున్నే నైట్ డ్రెస్లో వేసుకున్నా అనుకుంటున్నారేమో. ఇవాళ అయితే డిసైడ్ అయ్యాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వ్లాగ్ తీయాలని చెప్పేసి. అలానే అందుకే తీస్తున్నాను. నేను లేచింది అయితే కరెక్ట్గా 6 అయింది, 1 minute to 6. వెదర్ చూడండి ఎలా ఉందో, చాలా కూల్గా అనిపిస్తుంది. కానీ చాలా కొంచెంసేపటికే ఎండ వచ్చేసింది. మార్నింగ్ 7:30కే పిన్ని ఎక్కడికో పని ఉందంటే ఊరెళ్ళిపోయింది ఫంక్షన్కి. పిన్నిని డ్రాప్ చేసి వస్తున్నాడు బాబాయ్. హాయ్ చెప్తున్నాడు ఛానల్కి. హాయ్ ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు, కానీ నేను అది కట్ చేశాను. కొన్ని విచిత్రాలు మన ఛానల్లో కూడా చూడాల్సి వస్తుంది. తప్పనిసరిగా చూడండి, ఏమనుకోవద్దు. మార్నింగ్ లేచి షటిల్ ఆడదామని చెప్పేసి రెడీ అవుతున్నాడు. ఎవరికైనా కొంచెం సెన్స్ ఉండాలి. అసలు మా ఆయనకి అస్సలు లేదనుకోండి. మార్నింగ్ షటిల్ పట్టుకున్నాడు. ఎంత వర్క్ ఉంది అసలు, కొంచెం కూడా భయం లేకుండా షటిల్ ఆడదాం అనేసి వెళ్ళిపోతున్నారు. అన్నా చెల్లెలు వెళ్ళి షటిల్ ఆడుకుంటున్నారు. నేను ఎన్నిసార్లు లేపినా లేగవలేదు, కానీ షటిల్ ఆడదామని అనేకల్లే ఎంబటనే లేచి రెడీ అయ్యాడు. ఎంత చూపిస్తున్నాడంటే చాలా వర్క్ ఉంది ఇంట్లో అసలు అయితే యాక్చువల్గా, కానీ షటిల్కి అయితే లేచాడు. చెప్తాను, మనకి ఒక టైం వచ్చింది, టైం కోసం ఎదురు చూద్దాం. ఇప్పుడైతే ప్రజెంట్ వాటర్ తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాము. టిఫిన్ కూడా తెచ్చుకుందాం అనేసి అయితే డిసైడ్ అయిపోయాను. చూసే వాళ్ళకి మీకే అంత బోర్ కొడుతుంటే రోజు అట్లు తిని, నాకు మాత్రం పరమ చిరాకు వచ్చేసింది అట్లు తిని. కానీ మా ఆయనకి మాత్రం అసలు బోరే కొట్టదు రోజు అట్లు పెట్టినా. అంత ఇష్టం ఏంటో నాకైతే అర్థం కాదు. అంత ఇష్టంగా ఉండేవాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి నాకు. ఇవాళ అయితే కూల్గా ఉంది వెదర్. ప్రజెంట్ అయితే ఎటు తిరుగుతుందో ఏమో, వెదర్ ఊరికే చేంజ్ అయిపోతుంది. రైనీ సీజన్ కదా, అంత ఎండ వచ్చినంత ఉండట్లేదు, వెంబటనే వాన పడుతుంది. యాక్చువల్గా నేనే వెళ్ళి తీసుకొస్తానని చెప్పాను, కానీ షటిల్ ఆపేసి మరి నేను కూడా వస్తా అని చెప్పేసి వచ్చారు. తను ఎక్కితే నేను డ్రైవ్ చేయాలంట, నేను సింగిల్గా వెళ్తానని చెప్పాను. మనం ఎందుకు వింటాం వాళ్ళ మాట, అసలు వినం కదా. అందుకే తనకే ఇచ్చేసాను, డ్రైవింగ్ చేసుకో, మనకెందుకు అంత కర్మ చెప్పండి. మనం డ్రైవ్ చేస్తే చక్కగా హ్యాపీగా వెళ్ళి రావచ్చు. వీళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ తీసుకురావాలి, మనకు అంత అనవసరం. హ్యాపీగా మనం వెనకమాల కూర్చుంటే సరిపోయేదానికి ఎందుకు చెప్పండి. అలానే సండే కదా, చికెన్ లవర్స్ ఉన్న వాళ్ళకైతే పక్కాగా కామెంట్ చేయండి. నేను అంతగా తినకపోయినా మా ఆయన మాత్రం డైలీ చికెన్ పెట్టినా తినే రకం, తింటారు. అందుకే కదా వీక్లీ వన్సే తెచ్చుకుంటాము. చూసారా ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉందో. అన్నీ తీసేస్తే చాలా పీస్ఫుల్గా అనిపించింది. నాకు ఒక్కసారి అవన్నీ తీసేస్తే ఎంత హ్యాపీగా అనిపించిందో. ఎందుకంటే క్లీన్గాను నీట్గా అనిపించింది. అవన్నీ లేకుండా ఉంటేనే స్పేస్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. కానీ అవన్నీ మనకి నీడెడ్, అవసరం కూడా. మళ్ళీ కొనుక్కోలేము అవన్నీ. పారేసినంత ఈజీగా కాదు ఎవరు కొనుక్కోవడం. సండే అనుకుంటాం కానీ నాకైతే ఏ రోజు సండే లాగా లేదు. ఈరోజు అసలుకే లేదు. సండే అయినా చాలా వర్క్ ఉంది. నార్మల్ డే లాగే అనిపించింది నాకు. లాస్ట్ టైం సెకండ్ సాటర్డే అప్పుడు కూడా వర్క్ ఉంది. సండే కూడా లాస్ట్ టైం బైక్కి పూజ చేయించడానికి వెళ్ళాము. ఇంతవరకు నేను లీవ్ కూడా ప్రశాంతంగా రెస్ట్ తీసుకుందే లేదు. ఇప్పుడైనా తీసుకుందాం అనుకుంటే ఇవాళ ఈ వర్క్ ఉంది. ఇంకా నెక్స్ట్ సండే అయినా ఏదో ఒకటి రాకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ చాలా ఏదో ఒకటి వర్క్ ఉంటూనే ఉంది. ఉన్న వర్క్ సరిపోదన్నట్టు నాని వచ్చి బైక్ క్లీన్ చేసుకుంటా అంటున్నాడు. నాకు ఉన్న వర్కే ఎక్కువైంది. మళ్ళీ ఇప్పుడు తనకి బైక్ క్లీన్ చేసుకోవడానికి అన్నీ చేతులారా అందించాలి. వచ్చి కనీసం పక్కన ఉన్నా కూడా తీసుకోవడం, అంత లేజీ పర్సన్ అసలు నేను ఎక్కడా చూడలేదు. పక్కన ఉన్నది కూడా తీసుకోపోవటం చాలా చిరాకు అని కోపం తెప్పించింది. నేనైతే అరిచాను కూడా, పక్కనున్న వస్తువు కూడా తీసుకోలేకపోతున్నావు అని. యంగ్గా ఉన్నప్పుడు ఇలా ఉంటే ముసలోడైతే ఏంటి పరిస్థితి చెప్పండి. నిజంగా సారీ అండి, నేను అడగటమే మర్చిపోయాను. మా స్కూటీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అంటే ఆ కలరే తీసుకోమన్నారు కాబట్టే తీసుకున్నాము. యాక్చువల్గా బ్లూ బ్లాక్ తీసుకుందామని చెప్పాను కదా, కానీ ఆ కలర్ అసలు వద్దని చెప్పారు. వైటే నాకు కూడా ఫేవరెట్ అని చెప్పి తీసుకున్నాం. మాకు అది కర్రీ చేయడం కోసం అయితే నాని వెజిటేబుల్స్ అయితే కట్ చేసి ఇచ్చేసాడు. కర్రీ పొయ్యి మీద వేసాను, ఫాస్ట్గా కుక్ అవ్వాలి కదా. మళ్ళీ పని ఉందని చెప్పేసి అయితే కర్రీ పొయ్యి మీద వేసాను. నా కర్రీ మాత్రం చూసి ఎవరు కుకింగ్ నేర్చుకోవద్దు, నేనే యూట్యూబ్ చూసి నేర్చుకుంటాను. ప్లీజ్ నా కర్రీ చూసి అయితే ఎవరు కుకింగ్ నేర్చుకోకండి. నేను అంతగా ఏం కర్రీస్ కుక్ చేయను. నాన్ వెజ్జెస్ అసలు నాకేమీ రావు కూడా. నేను ఏమన్నా కుక్ చేయాలనుకుంటే యూట్యూబ్ నా కోసమే ఉందో లేకపోతే నా అలాంటి వాళ్ళ కోసమే యూట్యూబ్ పెట్టారో నాకైతే అర్థం కాలేదు. కానీ
ఎప్పుడు ఏ కర్రీ అయినా మ్యాక్సిమం యూట్యూబ్లోనే చూస్ చేస్తాను. మీరు కావాలంటే యూట్యూబ్లో చూస్ చేయండి. నేనైతే ఎక్కువ యూట్యూబ్లో చూస్ చేసేదైతే శ్రావణీస్ కిచెన్ నుంచే యూస్ చేస్తాను ఎక్కువ యూట్యూబ్ ఛానల్. కర్రీస్ మాత్రం చాలా పర్ఫెక్ట్గానే వస్తాయి, టేస్ట్ కూడా మనకున్న క్వాంటిటీ మనకున్న ఐటమ్స్తోనే చెప్తారు. కర్రీలో నేను పొడి మసాలా వేయటం మర్చిపోయాను, కానీ కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. నాని మిర్రర్ క్లీన్ చేస్తున్నారు, ఎందుకంటే తనే ఎక్కువ మిర్రర్ దగ్గర తలదూతూ ఉంటాడు కాబట్టి తనే ఎక్కువ మిర్రర్ యూస్ చేస్తాడు. నువ్వే క్లీన్ చేసుకో అని చెప్పాను. పాపం తనే క్లీన్ చేస్తున్నాడు. నాకు నిజంగా ఇవాళ మాత్రం నాని చాలా అంటే చాలా చాలా హెల్ప్ చేశాడు. తను లేకపోతే నా వర్క్ నిజంగా చాలా డిలే అయిపోయేది. నేను ఒకచోట అంట్లన్నీ వేసాను, ఎంట అయిపోయింది అనుకుంటున్నారేమో, కాదు ఇక్కడ వేసాను మొత్తం తీసుకొచ్చి. అక్కడ చాలా ఎండ వస్తుంది, అసలు కాళ్ళు కూడా చాలా కాలిపోతున్నాయి. అందుకే మళ్ళీ లేట్ అవుతే ఈవినింగ్ వెదర్ చేంజ్ అయిపోతుందని చెప్పేసి ఇక్కడ క్లీన్ చేద్దామని కూర్చున్నాము. మొత్తం క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేశాను. హోమ్ అంతా వచ్చేసి అన్నం దగ్గర కూర్చున్నాను. అప్పటికే అరుస్తున్నాడు నాని, ఫస్ట్ అన్నం తినేసి అయితే చేసుకొని ఏ పని చేసుకున్నా అని చెప్పేసి. కానీ నాకు అలా వర్క్ ఉంటే అసలు పని చేయబుద్ధి కాదు, అందుకే చేస్తున్నాను. ఇక్కడ నాని తినిపిస్తున్నాడు, నాకు అసలు ఓపిక లేదు, అందుకే నేను తినిపిస్తా అని చెప్పేసి తినిపిస్తున్నాడు. అప్పుడప్పుడు కొన్ని అలా జరుగుతాయి అన్నమాట. ఆ దృష్టిలో మాత్రం అదొక వే ఆఫ్ లవ్గానే తీసుకుంటాము. అన్నీ ఒకేలాగా ఎందుకు చూపిస్తా అని చెప్పండి, ఒక్కొక్క వేలో ఒక్కొక్కలాగా కూడా లవ్ చేయొచ్చు అని చెప్పేసి. నేను చేసే ప్రతి పనిలో తను ఎప్పుడు నాకు తోడుగానే ఉంటాడు, నేను తను ఎప్పుడు తోడుగానే ఉంటాను. ఆ అండర్స్టాండింగ్ మీద మేము ఎప్పుడు మూవ్ అవుతాము. ఈవినింగ్ కల్లా ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయింది. ఎలా చేశానో ఒకసారి క్లీనింగ్ చేశానో సర్దానో చూడండి. ఇఫ్ నచ్చితే లైక్ చేయండి, ఉందో కూడా కామెంట్ చేయండి. చూసారా, ఈవినింగ్ కల్లా వెదర్ టోటల్గా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు దాకా ఎండ చాలా ఘోరంగా వచ్చింది, వెంబటనే వెదర్ చేంజ్ అయిపోయింది. గాలి వచ్చింది, ఇప్పుడు దాకా చాలా చల్లగా అయిపోయింది. 3:30కి ఏమో మా వదిన వాళ్ళు వచ్చారు, పిల్లలు కూడా వచ్చారు. ఎలా ఆడుతున్నాడో చూడండి, అసలు చాలా అంటే అసలు చాలా యాక్టివ్గా ఉంటాడు. నాకైతే వాడిని చూస్తే చాలా ముద్దొస్తుంది, కానీ నా దగ్గరికి రావటమే మానేసేసాడు. అడుకునే ఏజ్లో పిల్లలు తొందరగా ఎత్తుకొనేవారు, అయినా వాడు ఫస్ట్ నుంచి ఎక్కువ వాకింగ్కే ప్రిఫర్ ఇచ్చేవాడు, ఎత్తుకోనీయకుండా. ఇప్పుడు మాత్రం జస్ట్ స్టెప్స్ దగ్గర అలానే ఎత్తుకోమంటాడు, కానీ నార్మల్గా వాకింగే వేస్తాడు. చాలా యాక్టివ్గా ఉన్నాడు. వాడి స్మైల్ మాత్రం చాలా బాగుంటుంది. నాకైతే వాడిని చూస్తుంటే ముద్దేస్తుంది. వాళ్ళ మామయ్య చుట్టూ ముగ్గురు తిరుగుతూ ఉన్నారు. మా పిన్ని వాళ్ళ అబ్బాయి పక్కన అక్క వాళ్ళ అబ్బాయి. యాక్చువల్గా వాళ్ళ పేర్లు కృతిక, మహిశ్రీ అండ్ వాడి పేరైతే విరాట్, కానీ మేము మాత్రం హనీ అన్న చిన్ను అనే పిలుస్తాము. చిన్ను అనగానే టక్కని తిరుగుతాడు. చూడండి, వెదర్ ఇంకా రైన్ పడుతూనే ఉంది, చాలా కూల్గా అనిపిస్తుంది. నాకైతే చలి పుడుతుంది కూడా. ఇంకా ఇప్పుడు కూడా షటిల్ ఆడదామని అయితే నాని చూస్తున్నాడు, కానీ వెదర్ సపోర్ట్ చేయక ఆగాడు. కానీ వెదర్ బాగుంటే ముందెళ్ళి షటిల్ ఆడుకోవడానికి చూస్తాడు. ఎప్పుడు ఏంటో చిన్నపిల్లలాగా ఆడుతూ ఉంటాడు. ఇక్కడ పిన్ని వచ్చి కూడా మళ్ళీ ఎక్కడికో వెళ్ళింది అమ్మవారు బోనాలంటే. మా వీడియో ఎలా ఉందో తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి వీడియోస్ డెఫినెట్గా నేను ఇంకా పోస్ట్ చేయాలనే కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఎప్పుడూ నాతో ఉండాలనే కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఈ వీడియో ఏంటంటే శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా, క్లీనింగ్ చేద్దామని అయితే క్లీన్ చేస్తున్నాను, అది వీడియో.